గీతం ఆలాపన కార్యక్రమం నిర్వహించడమైంది. ఈ సందర్భంగా వందే మాతర గీతం ఆలపించి 150 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో సామూహిక వందే మాతర గీతం ఆలపించారు. పోలీస్ స్టేషన్ నందు రాపూర్ ఎస్ఐ వెంకట్ రాజేష్ మాట్లాడుతూ యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని, దేశాల రక్షణ కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల్లో ఏకతాటిపైకి తీసుకురావటంలో, వారిలో దేశభక్తిని నింపటంలో గొప్ప పాత్ర అని కొనియాడారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, అధ్యాపకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ యొక్క బ్రిడ్జ్ యొక్క భావం చాలా ఎవరు రాశారో అందరికీ తెలుసు. ఎవరు రాశారు ఐడియా ఉందా? చెప్పండి. బ్రిడ్జ్ యొక్క భావం అందరం ఏకతాటిపై ఉండాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది గీతాన్ని. కావున మన యొక్క జాతీయ పౌరులు ఎవరున్నా మన పౌరులందరూ కలిసిమెలిసి ఒకే తాటిపై ఉండాలని, దేశాన్ని రక్షించే భాగంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని, ఏదైనా సందర్భంలో ఒకే విధంగా అంటే ఒకటే ఆలోచనతో ముందుకు పోవాలని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ మార్నింగ్ మనం స్కూల్స్లో, కాలేజెస్లో కానీ ఈ ప్లెడ్జ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ ప్లెడ్జ్ మనం 50 years జరుపుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ రాపూర్ మండలంలో మన సివికే కాలేజీ స్టూడెంట్స్, స్టాఫ్ అండ్ ఎన్ఎస్ఎస్ అండ్ మై సెల్ఫ్ మా స్టాఫ్తో కూడా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ.